కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు. మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 21 వరకు ధ్యానిస్తూ ఉండగా 5వ అధ్యాయము 12వ వచనం చదువుతాను చూడండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగునని మనుష్యులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము ఆయను. ఇట్లుండగా అంటున్నాడు. మనము చూచిన విధంగా 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో యేసు ప్రభువు ద్వారా మనకు ఏ యొక్క సమాధానం కలుగుతుందో, ఆయన ప్రేమ ఏంటో ఇవన్నీ మాట్లాడిన తర్వాత 12వ వచనం అంటే ఆ యొక్క 1 నుండి 11 మన జీవితంలో ఎందుకు వర్తిస్తాయి అంటే, ఎందుకు మనకు అది అసలు అప్లై అవుతుంది, అన్వయింపబడుతుంది అంటే 12 నుంచి 21లో చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం పాపంలో తప్పిపోయాము కనుక ఆ పాపం మన మధ్యకి ఎలా వచ్చింది, ఆ మరణం మనకు ఎలా సంభవించింది, దాని నుంచి మనకు యేసు ప్రభు ఏ విధంగా మనకి విడుదల దయచేశాడు, విముక్తిని దయచేశాడు అని చెప్తున్నాడు అనమాట అపోస్తలుడైన పౌలు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, మొదటి మనుషుని ద్వారా, మూల పురుషుడైన మనుషుని ద్వారా లోకంలోకి ఏమొచ్చిందంటున్నాడు, పాపము వచ్చిందంటున్నాడు. పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము ఆయను. ఈ దినము చాలాసార్లు మనం ఆలోచిస్తాం, ఈ లోకంలోకి దుష్టత్వం ఎలాగొచ్చింది, ఈ లోకంలోకి పాపం ఎలాగొచ్చిందని. పరిశుద్ధ గ్రంథము చూచాయిగా మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ యొక్క భూమిని సృష్టించినప్పుడు అంతా చక్కగా ఉన్నట్లు చూపిస్తాడు. మొట్టమొదటి 2 అధ్యాయాల్లో మానవుని సృష్టించినట్టుగా చూపిస్తాడు. మానవుని ద్వారా పాపము లోపలికి వచ్చినట్టుగా చూపిస్తాడు. అప్పటికే ఒక సర్పం అక్కడ ఉండి మానవుని ప్రేరేపించినట్లుగా, ప్రోత్సహించినట్లుగా కనపడుతుంది. దీన్ని ఏమంటామంటే థియోడెసీ అంటాము. అంటే ఎక్కడి నుంచి ఈవిల్ వచ్చింది, ఎక్కడి నుంచి దుష్టత్వం వచ్చింది, ఎక్కడి నుంచి పాపం వచ్చిందని ఆరిజిన్కి పరిశుద్ధ గ్రంథము ఎక్కువ నొక్కి ఒక్క నుంచి మాట్లాడదు. అంటే దాని రూట్ గురించి, దాని మూలం గురించి కానీ ఎక్కువ మాట్లాడదు. అక్కడక్కడ పొందుపరచబడిన వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మంచి, దేవుడిచ్చిన మంచిలోకి చెడు అనేది ప్రవేశించింది. ఆ చెడు ప్రవేశించడానికి గల కారణము, ఎవరైతే చెడు తీసుకువచ్చారో దానికన్నా కూడా ఆ చెడుని ఎవరైతే లోపలికి తెచ్చుకున్నామో వారిది తప్పు అని మాట్లాడుతుంది. సాతాను ఉండి ఉండొచ్చు, దేవుడి నుంచి పడిపోయిన శక్తి ఉండి ఉండొచ్చు, ఏదైనా ఉండి ఉండవచ్చు. కానీ మన ప్రమేయం లేకుండా, మన ప్రేరేపణ లేకుండా, మన ప్రోత్సాహం లేకుండా, మన ఆహ్వానం లేకుండా పాపము లోపలికి వచ్చేది కాదు అని చెప్తుంది బైబిల్. ఇట్లుండగా ఒక్క మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును. మొట్టమొదటి పాపం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు, పాపం ద్వారా మరణం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే ఇక్కడ 2 అంశాలుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఒకటేమో మూల పురుషుని ద్వారా పాపము లోపలికి ప్రవేశించింది. ఆ మూల పురుషుని ద్వారా వచ్చిన పాపము ద్వారా, మూల పాపము ద్వారా మరణము సంభవించింది అని, మనమందరము పాపము చేశాము కనుక ఆ మరణము మనకు కూడా సంప్రాప్తమైంది అంటున్నాడు. అంటే ఒక పక్కన మూల పురుషుడి ద్వారా రావడం ఒక కారణమైతే, ఆ మూల పురుషుడి ద్వారా వచ్చిన పాపము మనకది వర్తిస్తుందా, అన్వయిస్తుందా లేదా అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్కరు ఎవరికి వారు మరలా తమ తమ ఆదాములు అయ్యారు. తమ తమ ఆదాములు అయినందువలన, తాము ఆ పాపములు పడినందువలన మరణము సంప్రాప్తమాయను. చాలాసార్లు ఇది మనం ఇలాగ మాట్లాడినప్పుడు, ఎవరో ఎప్పుడో ఎక్కడో చేసిన పాపము మనకెలా వర్తిస్తుంది? మనకు పరిచయం లేని వ్యక్తి, ఎప్పుడో చేసిన వ్యక్తి, ఆయన పాపము మనకు ఏ విధముగా వర్తిస్తుంది అని మనం చూసినప్పుడు, చూచాయిగా ఏం మాట్లాడుతుందంటే, పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా చూస్తుందంటే, మొట్టమొదటగా ఒక మూల పురుషుడి నుంచి మనం అందరం వచ్చాము అని చెప్పినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక్కసారి చూద్దాం. 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం.
ఆ యొక్క దశమ భాగాల గురించి మాట్లాడుతున్న సమయంలో మొట్టమొదటి యూదా మతమునకు మూల పురుషుడైన అబ్రహాము ఎప్పుడైతే మెల్కీజెదెకుకు ఆ యొక్క దశమ భాగాలను ఇస్తాడో, ఇంకా అబ్రహాముకు ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకుకి ఇంకా యాకోబు పుట్టలేదు, యాకోబుకి ఇంకా 12 గోత్రాలు కలిగిన బిడ్డలు పుట్టలేదు. కానీ రానున్న దినాలలో ఈ యొక్క దశమ భాగాల్ని సేకరించేవాడు ఎవరు అంటే లేవి గోత్రమునకు సంభవించిన వాడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడంటే, ఏ యొక్క దశమ భాగాలు అబ్రహాము ఆ యొక్క మెల్కీజెదెకుకి దశమ భాగాలు ఇచ్చినప్పుడు ఆయన ఉదరములో ఆల్రెడీ లెవి ఉన్నాడు కనుక ఏ లెవి అయితే సేకరిస్తాడో అతను కూడా దశమ భాగాలను ఇచ్చాడు అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే హెబ్రీ ఆలోచన విధానం ప్రకారము ఒక మనుష్యుల్లో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ పండు తీసుకున్నాం అనుకోండి, ఎన్ని విత్తనాలు ఉన్నాయో లెక్క పెట్టగలం మనం. ఆ విత్తనాలలో నుంచి ఎన్ని యాపిల్ చెట్లు వస్తాయి, దానిలో నుంచి ఎన్ని యాపిల్స్ వస్తాయని మనకు తెలియదు. కానీ యాపిల్లో ఉన్న ఒక విత్తనము ద్వారానే అవన్నీ జరుగుతుంది. కాబట్టి ఆ భవిష్యత్తులో రాబోయేటువంటి యాపిల్ చెట్లు కానీ యాపిల్ ఫలాలు కానీ అన్నీ కూడా ఈ విత్తనములో ఉన్నట్టుగా మనకు ఎట్లయితే అర్థమవుతుందో, ఆనాడు మూల పురుషుడైన ఆదాములో మనం అందరం ఉన్నట్లుగా మాట్లాడుతుంది ఒక ఆలోచన. కాబట్టి మూల పురుషుడైన ఆదాము పాపము చేసినప్పుడు మనమందరము కూడా ఆయన ఉదరములో ఉన్నవారముగా ఆ పాపం మనకు కూడా సోకినట్టుగా మాట్లాడుతుంది. కానీ అంతటితో వదిలివేయక, అంటే ఒకవేళ ఎవరో ఆదాము ఏదో చేస్తే నాకెందుకు సంతరించాలి అనే ప్రశ్నకి ఏమంటున్నాడంటే, ఆ 2వ వచనంలో ఇప్పుడు మనం చూసి 7:10 ఒకసారి చదివి ముందరకు వెళ్దాము. హెబ్రీయులకు రాసిన 7:10 ఎలాగనగా మెల్కీజెదెకు అతని పితరుని కలిసినప్పుడు, అతని పితరుడు అంటే అబ్రహాము కలిసి కొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండేను. కాబట్టి ఇదొక చిన్న వాదన ఏంటంటే, రెండవది ఏమంటున్నాడంటే అపోస్తులుడైన పౌలు, ఈ పాపము ఆది పురుషుడి నుంచి మూల పురుషుడి నుంచి మనకు సంభవించి మరణముగా మారినప్పటికీ ఆయన పాపము మనకు వర్తించిందా లేదా అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా మనందరము కూడా పుట్టిన తరువాత మన ఆదాములు అయ్యాము. ఏ ఆజ్ఞలు అయితే దేవుడు ఇచ్చాడో ఆ ఆజ్ఞల్ని మనం ఉల్లంఘించినప్పుడు మనం మళ్ళా ఆదాం అయ్యాము, పాపాన్ని మన జీవితంలోకి తెచ్చుకున్నాము, అది మరణము సంభవించింది. కాబట్టి మూల పురుషుడైన ఆదాములో మనం ఉన్నాము. కాబట్టి ఆయన పాపము చేసినందువల్ల ఆ మరణము ఆయనకు సంభవించడమే కాకుండా ఆయన ఉదరములో ఉన్న మనకందరికీ సంభవించింది. అది నీకు అర్థమైనా కాకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మన జీవితాల్లో కొంత ముందుకు వెళ్ళేటప్పటికి మనకు అర్థమయ్యేది, మనము ఈచ్ వన్ ఈజ్ హిస్ ఓన్ యాడమ్. ఎవరికి వారు మరలా తనకు తాను ఆదామై తన ఆజ్ఞలను ఉల్లంఘరించి ఆ యొక్క మరణమును తన జీవితంలోకి, పాపమును లోపలికి ఆహ్వానించుకొని మరణమును తెచ్చుకున్నట్లుగా. మూడవదిగా, పాపం అంటే ఏంటి? ఈరోజు మనం హిందూ దేశంలో ఉన్నవారుగా బయటకు వెళ్ళి పాపము అన్నప్పుడు వారి ఆలోచన విధానము పాపము అంటే వేరు. కాబట్టి నేను ఎవరికైనా సువార్త పంచుకునేటప్పుడు నేను పంచుకునే రీతి ఏంటంటే, పాపము అనేదానికి వారికి నిర్వచనం లేని సమయంలో వారిలో పాపం ఉన్నదా లేదా అని, కొంతమంది అయితే పాపము అనే నిర్వచనం లేక, పాపం అంటే ఏంటో అర్థం కాక, క్రైస్తవ బోధ ప్రకారంగా మనం పాపము రక్తము అనే మాటలు వాళ్ళకి అర్థం కాని సమయంలో నేను ఎప్పుడు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేది, మన జీవితాలలో పాపం ఉన్నది అని ఒక ఊహ తెలిసిన బిడ్డ మొదలుకొని, అంటే పాపం అనేది లోపల ఉన్నది, కానీ అది బయలుపడేది ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి తన ఊహ తెలిసినప్పుడు బయలుపడుతుంది. ఒక చిన్న బిడ్డ ఒక 2 చాక్లెట్లు చేతిలో పెట్టి ఒకటి తిను అని ఇంకొకటి తినద్దు అని ఎత్తి పెడితే, ఆ బిడ్డ తన చేతిలో ఉన్నదానికన్నా కూడా ఆ ఎత్తి పెట్టి తాకద్దు అన్న దాని కనుక ఎలాగైతే వెళ్తాడో, అంటే పాపం అనేది చాలా చిన్న వయసులోనే హృదయంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎదిగే కొద్దీ మన జీవితంలో మనం గమనించేది, మనము ఒక మంచి చెడు అని తెలిసిన తరువాత ఇది మంచి అని మనకు తెలుసు, కానీ ఆ మంచిని మనము చెయ్యాలి అనుకుంటాము, కానీ మనలో ఏదో ఉన్నందువలన ఆ మంచిని మనం చేయలేకపోతాము. ఆ తర్వాత ఇది చెడు అని మనకు తెలుసు, అది చేయకూడదు అని చెప్పి మన తల్లిదండ్రులు చెప్తారు, మనం దేన్నైతే అనుసరిస్తూ ఉంటామో ఆ జ్ఞానం చెప్తూ ఉంటుంది, మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. కానీ మన వరకు అయితే చేయకూడదు అని తెలుసు, కానీ దాన్నే చేస్తూ ఉంటాము. అందుకని అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయంలో దీని గురించి ఆఖరిలో మాట్లాడుతూ పాపమును ఈ విధంగా మన జీవితాల్లో అర్థం చేసుకోవడానికి యత్నమవుతుంది. అంటే యూదా మత ఆలోచన విధానం ప్రకారము
ఒక మానవుడు. ఎందుకంటే ఆనాడు ఆదాము చేసిన పాపం వలన మరణం వచ్చినప్పుడు రెండవ ఆదాముగా వచ్చిన ప్రభువు ఆ పాపమును కొట్టివేస్తూ శిలువ మీద ఎప్పుడైతే ఆయన మరణిస్తాడో, ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం అవుతాడో, ఆయన్ని ఎవరెవరైతే విశ్వసిస్తారో, మూల పురుషుడైన ఆదాము ద్వారా మనకు పాపము మరణము ఏ విధముగా సోకిందో, యేసు ప్రభువును మనం అంగీకరించినప్పుడు అదే పాపమునకు విరుగుడు, ఆ మరణమునకు విరుగుడైన నిత్య జీవము మనకి సంభవిస్తుంది. కానీ రెండిట్లో చిన్న వ్యత్యాసం ఏంటంటే, నీవు పుట్టుకతో నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బై డిఫాల్ట్ ఆదాము ద్వారా నీలో పాపం ఉన్నది. అంటే 1,00,000 మంది ఒక దేశంలో పుట్టారు అనుకోండి, 1,00,000 మంది ఆదాము పుత్రులే. రెండవ ఆదామును మనము మన జీవితంలో స్వీకరిస్తేనే మనకు మరలా నిత్య జీవము కలుగుతుంది. అంటే బై డిఫాల్ట్ మూల పురుషుడైన ఆదాము ద్వారా పాపము మరణము మనలో ఉన్నది. అది మన జీవితాల్లో తెలిసిన తర్వాత మనం తెలుసుకుంటాము, మనకు మనము మరణిస్తాము అని మనం అర్థం చేసుకుంటాము. కానీ యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మరలా తిరిగి ఆ పాపమునకు విరుగుడైన మరణానికి, పాపంతో వచ్చిన మరణానికి విరుగుడుగా ఆ యొక్క నిత్య జీవం అనేది మనకు మనం ఒప్పుకున్నప్పుడు జరుగుతుంది. కాబట్టి ఆ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే, నీవు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయినా ఆదాము ద్వారా నీకు పాపము సంక్రమిస్తుంది. ఆ సంక్రమించిన పాపము మనదా కాదా అని ఒప్పుకున్నామా ఒప్పుకోకపోయిన పరిస్థితుల్లో నీకు తెలిసిన తర్వాత, యవనస్తులై పెద్ద అవుతున్న తర్వాత నీకు అర్థమవుతుంది. కాబట్టి నీవు ఆత్మీయ మరణానికి, శారీరక మరణానికి గురవుతున్నావని నీకు అర్థమవుతుంది. ఈ యొక్క ట్రాప్లో నుంచి, ఈ యొక్క విషవలయంలో నుంచి మనం బయటికి రావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తును మనము స్వచ్ఛందంగా మనంతట మనము ఒప్పుకున్నప్పుడు దానికి క్యాన్సిలేషన్, ఆదాము జరిగేదానికి జరుగుతుంది. రోమా 5:12 చదువుకున్నాం. ఇప్పుడు 13వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. అంటే ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకటి పాపమా కాదా అని ఆదాము జీవితంలో ఎలాగ తెలియబడింది. అక్కడ 1,00,000 చెట్లు ఉంటే ఒక చెట్టుని నిషేధించి ఈ చెట్టు ఫలమును నీవు తిన్న ఎడలా నీవు చనిపోతావు అని చెప్పాడు. అంటే ఒక ఆజ్ఞ ఉన్నది, ఆజ్ఞకు అతిక్రమణ ఉన్నది. ఆ తర్వాత ఆదాము తర్వాత పుట్టిన ఏబేలుకు కానీ కాయినుకు కానీ మోషే వచ్చేంత వరకు ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది లేదు కనుక వారి మీద ఆ యొక్క ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే నీకు పాపము, ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే మరణము అనేది మధ్యలో రూల్స్ లేకపోయినప్పటికీ అంటే ఆజ్ఞ ఉన్నా లేకపోయినా మరణం అనేది కొనసాగుతూ ఉన్నదని అందరికీ తెలిసినది. సో ఏమంటున్నాడంటే, మొదటి ఆదాము ఒక ఆజ్ఞను ఉల్లంఘించి పాపమును ఆహ్వానించుకొని మరణమునకు దారితీశాడు. ఆదాము నుంచి మోషే వరకు ఆజ్ఞ అనేది ధర్మశాస్త్ర రూపంలో ఇవ్వకపోయినప్పటికీ ఆజ్ఞ అతిక్రమణ అనేది లేదు కనుక పాపం అనేది ఆరోపింపబడలేకుండా ఉన్నది, కానీ మరణం అనేది ఎక్కడికి పోలేదు, జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఆదాము నుంచి ఏదైతే వచ్చినదో అది కొనసాగుతూనే ఉన్నది. కానీ ధర్మశాస్త్రం లేనందువలన దాన్ని డిఫైన్ చేసి ఇది పాపము, ఆనాడు ఆదాము చేసిన పాపము అంటే పాపము అని చెప్పడానికి ఒక ఆజ్ఞల పట్టిక లేదు. అయినప్పటికీ మరణం అనేది విలయతాండవము చేస్తూనే ఉన్నది. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ముందర కూడా ఈ రోమేలకు రాసిన పత్రిక జ్ఞానానికి వచ్చే వాళ్ళకందరికీ చెప్తున్నాను. ఒకటి ఎప్పుడు మనం ఒక బిడ్డను ఎప్పుడు కోప్పడతాము, మనం ఏది వాళ్ళకి కనుక ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వకుండా మనం బిడ్డలను ఇంట్లో పెట్టి ఏమి చెప్పకుండా వెళ్ళామనుకో, వాడు ఏదైనా విరగొట్టాడు అనుకో, మనం వచ్చి వెంటనే తిడతాం. కానీ ఎక్కువ తిట్టాం. ఎందుకని? మనం వాడికి తాకద్దు అని చెప్పలేదు కనుక. అదే ఒక వస్తువుని నీవు తాకద్దు అని చెప్పి పదే 2 సార్లు 3 సార్లు చెప్పి వెళ్ళిన తర్వాత అది కనుక మనం ఇంటికి వచ్చేటప్పుడు ఆ బిడ్డ ఉల్లంఘించినప్పుడు మనం ఎక్కువ కోపపడతాం, ఎక్కువ తిడతాము. అతను ఇంకా నేరారోపణ చేస్తాం ఆ బిడ్డ మీద. ఎందుకంటే చెప్పినా చేస్తావా అని. కాబట్టి ఏమంటున్నాడంటే, ఆదాముకు సంబంధించినంత ఒక ఆజ్ఞ ఉన్నది కనుక దేవుడు అతన్ని నిలదీసి ఈ ఆజ్ఞని ఉల్లంఘిస్తావా అని చెప్పిన తర్వాత కూడా అని మాట్లాడవచ్చు. కానీ ఈ ఆదాముకి మోషేకు మధ్యన మిగతా వాళ్ళని నిలదీయడానికి వాళ్ళకి ఏది వ్యక్తిగతముగా పర్సనల్గా ఏ లాస్ వాళ్ళకి ఇవ్వబడలేదు, ఏ యొక్క ఆజ్ఞ ఇవ్వలేదు కనుక వాళ్ళని పాపము వారికి ఆరోపింపబడి నిలదీసేదానికి ఇది లేకపోయినప్పటికీ మరణం అనేది ఏదైతే మన పితరుడైన మూల పురుషుడైన ఆదాముతో తెచ్చుకున్నామో అది మాత్రం కొనసాగుతూ ఉన్నది, విలయతాండవము చేస్తూ ఉన్నది.
అయినను 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబో వానికి గుర్తై ఉండెను. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో అయితే చక్కగా 15వ అధ్యాయంలో మొదటి ఆదాము, రెండవ ఆదాము అని మాట్లాడతాడు. కాబట్టి మొదటి ఆదాము ఏ యొక్క పాపము ద్వారా మరణము, శాపము కొని తెచ్చుకున్నాడో, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ ఆదాముగా రాబో వానికి గుర్తుగా ఆయన మనకు ఆ పాపమును కొట్టివేస్తూ, శాపమును తీసివేస్తూ, ఆ యొక్క మరణమును జయించి నిత్య జీవమును ఇచ్చేవాడయ్యాడు. కాబట్టి మొట్టమొదటి ఆదాము, రెండవ ఆదాము. కానీ మొట్టమొదటి ఆదాముకు రెండవ ఆదాముకు డిఫరెన్స్, మొట్టమొదటి ఆదాము నీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జీవితంలోకి వచ్చేస్తాడు బై డిఫాల్ట్. అంటే మన అండర్స్టాండింగ్కి ఇలా అని కాదు, జీన్స్ అంటాం మనం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించిపోతాయి. కానీ దేన్నైతే ఒక ఇద్దరు బిడ్డలు ఉంటారు, ఒక బిడ్డ ఏమో ఒక రకంగా ఉంటాడు, ఇంకొక బిడ్డ ఇంకొక రకంగా అవుతాడు. ఈ బిడ్డ ఆ బిడ్డ కావడానికి గల కారణము, ఒక బిడ్డ సాధకం చేసి ఇంకొక రకంగా తయారవుతాడు, ఒక బిడ్డ సాధన చేయకుండా ఒక రకంగా తయారవుతాడు. కాబట్టి బై డిఫాల్ట్ మనకు ఆదాము ద్వారా పాపము, శాపము, మరణము వస్తుంది. కానీ నీవు దాన్ని మార్చుకోవాలి అంటే యేసు ప్రభు 2000 ఏళ్ల క్రితం వచ్చాడు. ఆయన వచ్చినంత మాత్రాన మనకు వెంటనే సంక్రమించదు. మనం ఆయన ఒప్పుకుంటేనే మనకు సంక్రమిస్తుంది. ఆ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా మంది ఏమంటారంటే దేవుడు కరుణామయుడు గనక, దేవుడు ప్రేమమయుడు గనక, క్రీస్తు నాయకు దీని మీద ఇచ్చాడు గనక ఈ రోజు కాకపోతే రేపు ఆయన అందరినీ క్షమిస్తాడు అనేటువంటి దానికి బైబిల్ త్రావు ఇవ్వదు. బైబిల్ ఏం మాట్లాడుతుందంటే నీ స్వచ్ఛందంగా బాగా తెలిసి ఒప్పుకుంటే తప్పితే యేసు యొక్క దీవెనలు నీకు పరిగణింపబడవు. అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు లోకముఖ అంతటి కొరకు చనిపోయాడు. లోకంలో 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది కొరకు చనిపోయాడు. కానీ ఆ 1,00,000 మందిలో ఎంత 5,000 మందో, 10,000 మందో, 50,000 మందో ఎంత అయితే ఒప్పుకుంటారో వాడికే అది వర్తిస్తుంది. ఇప్పుడు సోషల్ బెనిఫిట్స్ అంటాం, బయట గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది. నీకు ఆ కార్డుని తీసుకెళ్ళి అక్కడ నమోదు చేసుకుంటేనే నీకు అవుతుంది. ఒక వైట్ కార్డు ఉండే వాళ్ళకి అందరికీ ఇస్తాము అని చెప్తారు. ఇంట్లో కూర్చొని మన దగ్గర వైట్ కార్డు ఉంది కదా అనుకుంటే అది మనకు సంక్రమించదు. మనం ఏం చేయాలో దాన్ని వెళ్ళి నమోదు చేసుకోవాలి. అలాగనే ఆయన ద్వారా వచ్చిన బెనిఫిట్స్, ఆయన ద్వారా వచ్చిన లాభాలు, ఫలాలు అందరికీ వర్తిస్తాయి. కానీ దాన్ని మనం నమోదు చేసుకొని వర్తించవలసిన రీతిగానే ప్రభువును మనం అంగీకరించినప్పుడే ఈ ఆశీర్వాదాలు మనకు సంక్రమిస్తాయి. అయితే 15 వచనం, అయితే ఈ మూడు ఇక్కడ 15 నుంచి 17 వరకు ఏం చేస్తారంటే అపోస్తలుడైన పౌలు, మొదటి ఆదాము వలన మనం సంక్రమించుకున్న దానికి రెండవ ఆదాము ద్వారా మనము దాన్ని ఏమంటారు అధిగమించి పొందుకున్న వాటికి ఉన్న వ్యత్యాసాలను చెబుతున్నాడు. అంటే అది సంక్రమణ, ఇది అధిగమించి మనము పొందుకోవడం. చూడండి, అయితే రెండుటి మధ్యన కాంట్రాస్ట్ చేస్తున్నాడు, వ్యత్యాసం చూపుతున్నాడు. ఎప్పుడు మనం కాంట్రాస్ట్ అంటాం, బ్లాక్ ప్యాంట్ మీద వైట్ షర్ట్ వేసినప్పుడు ఇంకా ఇనుబడింపబడి కనపడుతుంది. అలాగే నేను కాంట్రాస్ట్ చేస్తూ ఏం చెప్తున్నా అంటే, ఆదాము యొక్క పాపము ఫర్ ఎగ్జాంపుల్ కొంతే బెనిఫిట్ చేసింది, లేకపోతే కొంతే నష్టం చేసింది, లేకపోతే ఎక్కువ నష్టం చేసింది. ప్రభువు వలన వచ్చిన లాభము ఈ నష్టం కన్నా ఇంకా ఎక్కువ లాభము. ఇట్లా వ్యత్యాసం చూస్తూ, చిన్నప్పుడు మనకు ఈ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, పాత వాళ్ళకి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని ఉంటాయి. రెండుంటి పోల్చు, రెండుంటి వేందు వ్యత్యాసాలు చూపు, కంపేర్ అండ్ కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ చేస్తున్నాడు. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఒక మనిషి ఫస్ట్ కంపేర్ చేస్తున్నాడు, ఒక మనిషి ద్వారా సంక్రమించిన దానికి ఇంకొక మనిషి ద్వారా అనేకులకు అది వర్తించేటట్లుగా వచ్చింది. ఇక్కడ చక్కటి మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలాసార్లు వాడతాడు చూడండి, కృపచేతను దానము చేత. ఆదాము దగ్గరికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనకు సంక్రమిస్తుంది బై డిఫాల్ట్. కానీ దేవుడు ఇచ్చేది ఎటువంటిదంటే కృప, దానం అంటే ఫ్రీగా ఇస్తున్నాడు. అండ్ అన్వర్దినెస్, మనకు దాని విలువ, మనం దాన్ని ఏమంటారు, దానికి మనం అర్హులము కాకపోయినప్పటికీ ఇస్తున్నాడు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల, అపరాధము వలన మరణము గురించి మాట్లాడుతున్నాడు ఫస్ట్. మరి ఎక్కువగా దేవుని కృపయు
యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. రెండవది, మరియు పాపము చేసిన యొకని వలన, ఆదాము వలన పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. అంటే ఆ శిక్షావిధికి దీనికి పోల్చుకుంటే చాలా తేడాలు ఉన్నాయి, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఏలగనగా తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైన ఒకే ఒక్క అపరాధము, ఈ చెట్టు ఫలము నీవు తినద్దు, తిన్న రోజున నీవు చనిపోతావు, దానికి శిక్షావిధి వచ్చింది. కృపావరమైతే అనేకమైన అపరాధములు, అంటే ఆదాము ఉల్లంఘించిన ఒక ఆజ్ఞ కాకుండా ఆ తర్వాత వచ్చిన మోషే సంతానము, ధర్మశాస్త్రంలో ఉండేటువంటి 10 ఆజ్ఞలు, 613 చిన్న ఆజ్ఞలు, ఇటువంటివి మనలాంటి వాళ్ళం బయట, అంటే ఎన్నో అన్యులు, ఎన్నో పాపాలు అన్నమాట. అంటే ఆదాముది ఒక్క పాపం వల్ల శిక్షావిధి వస్తే దేవుని యొక్క కృప ఆ ఒక్క అపరాధమును క్షమించడమే కాదు, దాని తర్వాత మల్టిప్లై అయిపోయి పేర్చుకొని 10th ఫ్లోర్ ఇన్ఫినిట్ బిల్డింగ్ అయిపోయిన దానికి ఆయన చేస్తున్నాడు. ఒక్క అపరాధ మూలముగా వచ్చినది శిక్షావిధికి కారణమైన కృపావరం అయితే కృప వరము. అంటే ఈ వర్డ్స్ వల్ల ఏం మాట్లాడుతున్నా అంటే, వరము దానము అని మాట్లాడినప్పుడు మనకు ఎంత ఫ్రీగా ఇచ్చాడు, ఆయన ఎంత ఫ్రీగా మనకు మరణాన్ని తెచ్చిచ్చాడు, ఈయన ఎంత ఫ్రీగా మనకు ఇస్తున్నాడు. ఆ ఫ్రీగా ఇచ్చేది ఎట్లా ఇస్తున్నాడు? ఏదో ఒక తప్పు చేస్తే సరేలే నా కుమారుడే కదా అని క్షమించడం కాదు, తప్పు మీద తప్పు చేస్తూ ఆయన దీర్ఘశాంతాన్ని ప్రశ్నించే విధంగా, పరీక్షించే విధంగా చేసిన దాన్ని ఆఖరి దినాల్లో అంత పెద్ద తప్పులు కూడా క్షమిస్తూ కృప చూపుతూ దానముగా ఫ్రీగా వరముగా ఇస్తూ ఉన్నాడు. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఆనాడు ఆదాముని ఏమంటాడు? ఆ యొక్క దీనిలో నువ్వు దోషి అంటాడు. అమ్మా ఈవిని నువ్వు దోషి, ఆదామును నువ్వు దోషి అంటాడు. ఇప్పుడు మనం అందరం ఏమంటున్నాడంటే, ఆ తర్వాత జరిగిన వాటిని యేసు ప్రభు దీని వలన మనం ఇంత పాపాలు మూటగట్టుకొని మనం ఇంత దీనికి వచ్చినా కూడా ఆయన మనల్ని శిక్షావిధికి గురి చేయకుండా ఆయన నీతిమంతుగానే టిక్కు కొడుతున్నాడు. మనుష్యులను నీతిమంతులుగా తీర్చబడుటకు కారణము ఆయన. మూడవది, మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై, ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల. అక్కడ మెయిన్ వర్డ్ ఏంటంటే ఏలడం. అంటే మన మీద రాజ్యం చేస్తుంది, మన మీద పరిపాలన చేస్తుంది, మనల్ని వదలకుండా తన బానిస చేసుకున్నది. ఓకే, మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినది, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై, మరణమునకు ఆపోజిట్ జీవము, ఓకే, గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకరి ద్వారానే ఏలుదురు. అంటే మరణం ఒకనాడు ఏ విధంగా అయితే మన మీద ఏలిందో, పాపం ఇప్పుడు ఏ విధంగా అయితే ఏలుతూ ఉన్నదో, అంతే రీతిలో ప్రభువును నమ్ముకున్నప్పుడు మనము ఆ యొక్క నిత్య జీవమందు మనం ఆ నీతి యందు ఏలుదుము అంటున్నాడు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము వలన వచ్చినదై మనుష్యులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణము ఆయన. అంటే ఇద్దరు మనుషులు, ఎపోక్ అంటారు, 2 రాజ్యాలు, ఒక రిప్రజెంటేటివ్స్, ఒకడు ఆ పని చేస్తే ఇది వర్తించింది మనకు, రెండవ వాడు వచ్చి చేసిన దాని వలన మనకు ఇది వర్తించింది. మొదటి వాడు మనకి ఇది అంటగట్టిపోతే రెండవ అతను ఆ అంటగట్టిన దాన్ని పెరిగి 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 మూటైన దాన్ని సైతం తీసివేసి వరముగా దానముగా కృపగా మనకిచ్చి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణము ఆయన. ఇప్పుడు ఒక నిమిషము ఆ యొక్క ముందర నుంచి ఇప్పటి వరకు చెప్పిన దాన్ని కోడీకరుస్తూ కొన్ని తలంపులు మేము ముందర పెడతాను. ఈ యొక్క దీనిలో అపోస్తలుడైన పౌలు దేని మీద నొక్కి ఖండిస్తున్నాడంటే, మూల పాపము ఏంటి అనే దాని గురించి ఎక్కువ మాట్లాడట్లా, కానీ ఆ మూల పాపము వలన వచ్చిన నిశ్చయమైన తప్పనిసరి అయిన మరణం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇంగ్లీష్ థియలాజికల్ టర్మ్స్ లో ఒరిజినల్ సిన్ అనేది వాడతారు. అంటే మూల పాపము, పాపానికి మూలము అనేది.
ఇక్కడ అపోస్తలుడైన పౌలు పాపము యొక్క మూలం గురించి, మూల పాపం గురించి ఎక్కువ మాట్లాడట్లా. కానీ ఆ పాపము, ఆ మూల పాపము ద్వారా మనకు వర్తించేటువంటి నిశ్చితమైన మరణం గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఆ మరణం నుంచి ప్రభు ఏ విధంగా తప్పించాడో చెప్తున్నాడు. కాబట్టి ఆదాము ద్వారా మనం ఏమి కోల్పోయామో అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ యొక్క పాత నిబంధన 2-3 అధ్యాయాల్లో మనం కోల్పోయింది ఏంటో మనకు అర్థమైతే తప్పితే ఇప్పుడు మనకు ప్రభు ఏం తెచ్చాడో మనకు అర్థం కాదు. ఒక్కసారి నాతో పాటు దయచేసి ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉండండి. 2వ అధ్యాయము 2వ అధ్యాయం 2:25 చదువుతాను. ఫస్ట్ 2:17 చదువుతాను. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. అది ఆజ్ఞ, విజ్ఞాపన కాదు, ఆజ్ఞ. 2:25 అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. అంటే వారిలో ఎటువంటి గిల్ట్ లేదు, సిగ్గు అవమానంకు సంబంధించినవి లేవు. వారు దేవునితో సత్సంబంధం కలిగిన వారై ఆనందంగా ఉన్నారు, పాపము లోపలికి ప్రవేశించనంత వరకు. 3వ అధ్యాయము 7వ వచనం అప్పుడు వారిద్దరి కన్నులు తెరుపబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడలములో చేసుకుంది. సో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారో, ఎప్పుడైతే దేవునితో వారికి సత్సంబంధం దిగిందో వారి కన్నులు తెరవబడి ఒకనాడు వారికి సిగ్గు, అవమానం, సిగ్గు అంటే షై కాదు, సిగ్గు అవమానం కలిగించేది, అవమానం కలిగించేదిగా ఉండనివి ఇప్పుడు అదే వారికి సిగ్గు అవమానము కలిగించేది. ఆ తరువాత 3వ అధ్యాయము చూడండి, 8-10 వచనాలు చదువుతాను చూడండి. చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, దాపరికం అనేది స్టార్ట్ అయింది. దేవునితో కలిసేటువంటి వారు దేవునికి భయపడి దేవునితో సహవాసం చేయకుండా కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చింది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటుంది. సో పాపము ద్వారా ఏమేమి లోపలికి వచ్చినాయి వారి జీవితంలో? సిగ్గు, అవమానము, భయము, దేవుడి నుంచి దూరంగా పరిగెత్తి వెళ్ళిపోవడము ప్రారంభమైంది. సో ఆ పాపము ఈరోజు మన జీవితాల్లో కూడా ఎప్పుడెప్పుడైతే మనం దేవునికి దూరంగా ఉంటామో మనకు కలిగేవి సిగ్గు, బయట అవమానము, భయము, ప్రతిదాన్ని చూసి భయపడే భయము, దేవుని సన్నిధానంలోకి రావడానికి మనకు ప్రేరేపణ లేకపోవడం, ప్రోత్సాహం లేకపోవడం, దేవుని ఎదుట కనపడకుండా దూరంగా పారిపోవాలనిపించడం, ఇవన్నీ మనకు కలుగుతాయి. తరువాత 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ఎడబాటు. చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగు కొనగా. కాబట్టి ఎడబాటు ప్రారంభమైంది. ఎవరెవరికి స్టార్ట్ అయింది? ఫస్ట్ దేవునికి మనిషికి ఎడబాటు ప్రారంభమైంది. అంటే ఆదాము అవ్వ మనుషులు అనుకుంటే ఇరువురు కలిసి దేవుడి నుంచి దూరముగా పరిగెత్తడం ప్రారంభించారు. వారికి దేవునికి మనిషికి ముందరంట ఆయన చల్లపుట్ట వచ్చేటప్పుడు వీరితో సహవాసం చేసేవాడు, వీళ్ళు కూడా ఆయన పక్కన తిరిగేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎడబాటు కలిగింది. ఎవరికి? ఫస్ట్ దేవునికి మనిషికి మధ్యన. తర్వాత 3వ అధ్యాయం 12 వచనం. ఎప్పుడైతే ఆదామును అడుగుతాడు, ఎందుకయ్యా నువ్వు సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు, నా ముందరికి రావడానికి సందేహిస్తున్నావు అంటే ఆ పండేమన్నా నువ్వు తిన్నావా అని అడుగుతాడు. అప్పుడు వెంటనే అతని జవాబు 12వ. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. సో దేవుడు అడిగిన క్వశ్చన్ సింపుల్, నువ్వు తిన్నావా? తిన్నాను, అయిపోయింది. కానీ ఎప్పుడైతే అతను నీవు నాకు ఇచ్చిన భార్య
ఇస్తే నేను తిన్నాను అంటున్నాడు, అక్కడ భర్తకు భార్యకు ఎడబాటు ప్రారంభమైంది. అంటే వారిద్దరూ ఒక పాపం చేసేటప్పుడేమో కలిసి పాపం చేశారు, ఒప్పుకునేటప్పుడు మేమిద్దరము చేశాము అనట్లేదు. ఆయన మగవాడుగా అతనికి బాధ్యత, కుటుంబ యజమానిగా బాధ్యత ఇవ్వబడింది కనుక, ఆజ్ఞ తనకు డైరెక్ట్గా ఇవ్వబడింది కనుక అతను దాన్ని తన మీదకి తీసుకోవలసిన వాడు తన మీదకి తీసుకోలేదు. నేను అనలేదు, మేము అని కూడా అనలేదు, తీసుకెళ్ళి ఇంకొకరి మీద వేస్తున్నాడు. సో రెండవ ఎడబాటు ఏం జరుగుతుంది? మొట్టమొదటి ఎడబాటు దేవునికి మానవునికి ప్రారంభమైంది, అది అక్కడితో ఆగలేదు. మనిషికి ఎడబాటు. ఆ మనిషి ఎవరు? భార్య తనలో అర్ధ భాగం. అంటే ఒక లోకంలో ఒక రిలేషన్షిప్స్ కనుక మాట్లాడామనుకోండి, అన్నిట్లోకి క్లోజ్ రిలేషన్ సహోదరులు అంటాం మనం, ఎందుకంటే అప్పుడు ఉదరంలో నుంచి వచ్చారు కనుక అని. అలాగనే భార్యను ఆదాము కనుక గమనించినట్లయితే తన పక్కటెంపులు, అంటే హిస్ ఓన్ పార్ట్. అంటే ఏదైతే ఏదైతే ప్రశస్తమైనదో, ఏదైతే చాలా క్లోజ్ అయినదో అక్కడే విభజన వచ్చింది. అంటే నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవునితో దూరంగా ఉంటే నీకు ఆ ఎడబాటు ప్రారంభము అవుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఘర్షణ ప్రారంభమైంది. మొట్టమొదటిగా ఏం చూస్తున్నాము? సిగ్గు, అవమానము, భయము దాక్కోవడం ప్రారంభమైంది, దేవుని సన్నిధి నుంచి పారిపోవడం. రెండవది ఎడబాటు ప్రారంభమైంది. ఆ ఎడబాటు ఆ యొక్క భార్యకు భర్తకు మధ్యన, దేవునికి మనిషికి మధ్యన ప్రారంభమైంది. నెక్స్ట్ ఘర్షణ. దేవునికి ఎప్పుడైతే మనకు పాపం మన జీవితంలోకి వస్తుందో, జస్ట్ మరణం కాదు, ఒక పాపం మన జీవితంలోకి వచ్చినప్పుడు ఘర్షణ ప్రారంభమవుతుంది. చూడండి 3వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపున ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగా చేసింది. మొట్టమొదటి ఏమైంది? స్త్రీ అంటే మానవునికి దేవుడు సృష్టించిన సృష్ట్యమైన జంతు జాతికి శత్రుత్వం అనేది ప్రారంభము అయ్యింది, ఘర్షణ ప్రారంభమైంది. ఆ తర్వాత చూడండి 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. అంటే భార్యాభర్తల మధ్యన ఘర్షణ ప్రారంభమైంది. ఇందాక భార్యాభర్తల మధ్యన ఎడబాటు, ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ఘర్షణ ప్రారంభమైంది. ఎవరు ముందుండాలా? ఏలుదు అంటే ఎప్పుడైతే భార్య భర్తను, దీనిలో అర్థం ఏంటంటే భార్య భర్తను ఏలడానికి ప్రారంభిస్తుంది. ఈ యొక్క పాపము వలన ఎందుకు అన్నిసార్లు నువ్వు భర్తకు లోబడి ఉండు అని స్త్రీకి చెప్పవలసి వస్తా ఉన్నది కొన్ని వచనాలు తీసుకొని ఆయన ప్రభువు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడైతే మొట్టమొదటిగా మానవుని సృష్టించి దానిలో నుంచి స్త్రీని సృష్టించినప్పుడు వారి మధ్యన సంబంధ బాంధవ్యాలు బ్రేక్ అయినప్పుడు ఆ ఘర్షణ కొద్ది ఏమవుతుందంటే, ఈరోజు చాలా గమనించండి, అర్థం చేసుకోండి, మన జీవితాల్లో ఒకవేళ కనుక అవసరం ఉంటే అన్వయించుకోండి. సగం ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ ఘర్షణ ఎలా ఉంటుందంటే, స్త్రీ తన స్థానమును వదిలి భర్త స్థానంలోకి వెళ్ళాలని, భర్తను ఏలాలనేది ప్రారంభమవుతుంది. భర్త తిరిగి ఏం చేస్తాడంటే భార్యను అణగదొక్కడానికి ప్రయత్నిస్తాడు. అంటే మంచి సంబంధ బాంధవ్యాలతో ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ ఒకరి ఇది వారిని తీసుకునేది. ఎఫ్సీలకు రాసిన పత్రికలు ఏమంటాడు? ఒకరికొకరు లోబడి ఉండుడి అని చెప్తాడు. తర్వాత భర్త భార్యకు లోబడి ఉండుడి, సొంత పురుషునికి ఇక్కడ చెప్పేటువంటి సమయంలో సమాధానంతో ఉన్నప్పుడు భార్య భర్తకు లోబడేది, భర్త భార్య మాట వినేది వేరే రకంగా ఉంటుంది. పాపము మన జీవితంలో ఉన్నప్పుడు భార్య ఆటోమేటిక్గా తన స్థానమును వదిలి భర్తను ఏలాలని ప్రయత్నిస్తుంది. ఇది ఒక వ్యక్తిలో ఉన్న సమస్య కాదు సుని, జాగ్రత్త పడండి. ఎందుకంటే నేను పుల్పిట్ మీద నుంచి కూడా మాట్లాడుతున్నప్పుడు భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి, అది ఒక స్త్రీని ఒక పర్టికులర్ స్త్రీని గురించి కాదు, బేసిక్గా మూల స్త్రీకి మూల పురుషుడికి జరిగిన దాన్ని బట్టి మన జీవితాల్లో ఏది వస్తుందో అర్థం చేసుకోవాలి. స్త్రీ భర్త స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రారంభిస్తుంది. భర్త కైవసం చేసుకొని ఇవ్వకుండా హార్ష్గా రూల్ చేయడం ప్రారంభిస్తాడు, హార్ష్గా పరిపాలన చేయడం ప్రారంభిస్తాడు. మంచి సంబంధ బాంధవ్యాలు క్రీస్తులో ఉన్న వారిలో ఎలా ఉంటుందంటే, తగ్గడానికి ఇష్టపడతారు,
భార్య మాట తీసుకోవడానికి ఇష్టపడతారు, భర్తకు లోబడడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే దేవునితో సత్సంబంధం ఉండదో ఈ ఘర్షణలు ఏమవుతుందంటే భార్య భర్తను ఏలడానికి ప్రారంభిస్తుంది, భర్త బలవంతంగా భార్యను అణగదొక్కడానికి ప్రయత్నిస్తారు. ఓకే, సో ఘర్షణ భర్తకు భార్యకు ప్రారంభమైంది. తర్వాత 17-18 వచనాలు చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు. చూడండి, ఇక్కడ కూడా ఇంటర్ప్లే మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది నువ్వు తిన్నావు అనేదానికన్నా ఇక్కడ ఏమంటున్నాడు, నేను చెప్పింది నువ్వు చేయక తినడమే కాకుండా నేను చెప్పింది నీకైతే నువ్వెవరి మాట విన్నావు, భార్య మాట విన్నావు. సో ఆయన ఎట్లయితే ఆదాము వచ్చి నీవిచ్చిన భార్య నాకు ఇస్తే నేను తిన్నాను అన్నాడో, ఈయనేమంటున్నాడంటే నేను ఇచ్చిన ఆజ్ఞ నీకు, ఒకటి నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘించడమే కాకుండా నీ భార్య చెప్పిన మాట విన్నావు, అంటే డబుల్ చేస్తున్నాడు సిన్. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించు. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎవరెవరికి ప్రారంభమైంది? మానవునికి ఏ పాపం ఎరగని నేలకు. సర్పం అంటే పాపం చేసింది అనుకుందాం, అంటే జంతు రాశితో నీకు తగు ప్రారంభమైంది, ఘర్షణ ప్రారంభమైంది, అది నేను ప్రేరేపించింది, ప్రోత్సహించింది. నేల ఏ పాపం ఎరుగుదు కదా, నేల శపింపబడింది. అంటే నన్ను అర్థం చేసుకునే దాంట్లో ఎట్లా అనుకుంటానంటే, ఒక్కొక్కసారి మనం మిక్కిలి ప్రేమించిన వాళ్ళు ఉన్నాం అనుకో, వాళ్ళని తిట్టకుండా, అంటే వాళ్ళని తిట్టడానికి కానీ శపించడానికి కానీ మనం ఇష్టం లేనప్పుడు ఆ యాంగర్ని, రాత్రిని మనం ఇంకొకరి మీద చూపిస్తాం. భార్య ననలేక బిడ్డ మీద, బిడ్డ ననలేక భార్య మీద చూపించేటట్టుగా దేవుడు తాను మిక్కిలి ప్రేమిస్తున్న మానవుడు తప్పు చేసినప్పుడు మానవునికి కష్టం తేవడానికి భూమిని శపిస్తున్నాడు. అంటే ఆ కష్టం మళ్ళా దాని కాన్ఫ్లిక్ట్, దాని యొక్క పర్యవసనం మనిషి మీద పడుతుంది, కానీ మనిషిని శపించట్లేదు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. దేవుడు తప్పు చేసిన ఆదాముని శపించడు, తప్పు చేసిన అవ్వను శపించడు, ప్రేరేపించిన ప్రోత్సహించిన కర్సడాలు అని చెప్పి పామును అంటాడు, భూమిని శపిస్తున్నాడు. కానీ మనిషిని మాత్రం ఆయన శాపం పెట్టలేదు. నీవు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. సో ఘర్షణ ఎవరెవరి మధ్య స్టార్ట్ అయింది? దేవునికి మనిషికి ఎడబాటు ప్రారంభమైన తర్వాత ఆ ఘర్షణ మనిషికి జంతురాశికి ప్రారంభమైంది, భార్యకు భర్తకు ప్రారంభమైంది, ఆ తర్వాత మనిషికి నేలకు ప్రారంభమైంది. సో పాపము ఎన్నెన్ని తెచ్చిందో చూడండి మన జీవితంలోకి. ఆఖరుగా మరణం గురించి మాట్లాడుతున్నాడు. సో అంటే అర్థం చేసుకోవాల్సిందంటే మరణము ఎండ్ ప్రోడక్ట్, లాజికల్ కంక్లూజన్. పాపంలో జరిగేవి ఏంటంటే ఇవన్నీ మనకు జరుగుతాయి. పాపము ద్వారా మనకు శాపం వస్తుంది, పాపము ద్వారా అవమానం వస్తుంది, సిగ్గు వస్తుంది, లజ్జ వస్తుంది, గిల్ట్ వస్తుంది, దేవుడి నుంచి దూరంగా పారిపోయి వస్తాయి. నెక్స్ట్ ఎడబాటు ప్రారంభమవుతుంది. దేవునికి మనిషికి ఎడబాటు, భార్యకు భర్తకు ఎడబాటు స్టార్ట్ అవుతుంది. అండ్ మూడవదిగా ఘర్షణ ప్రారంభమవుతుంది. అంటే మంచిది అన్ని, ఇంతవరకు అన్ని ఏమన్నాడు ఆయన సృష్టించినప్పుడు? నేల మొదటి రోజు ఇవన్నీ సృష్టించను, అవి మంచిది అనేను. గాడ్ కాల్డ్ ఇట్ యాస్ గుడ్, గుడ్ మంచిది. సో ఇప్పుడు ఏమైందంటే మంచిది అన్న వాటన్నిటి మధ్యన చిచ్చు ప్రారంభమైంది. ఆయన ఏవైతే మంచివి అన్నాడో వాటన్నిటి మధ్యన ఒక మంచి మధ్యన అంతా చిచ్చు వేగి ఆఖరికి మరణానికి దారితీస్తుంది. అంటే when you sin, death is the logical end conclusion, but before that it is a package which we get. ఈ ప్యాకేజ్ మరణం అనేది ఆఖరిలో చూస్తాం. ఆ మరణం కూడా ఏం చూస్తాము? ఫస్ట్ మన జీవితాల్లో ప్రారంభమయ్యేది ఆత్మీయ మరణం. ఏమంటాడు? నీవు ఈ పండు తిన్న దినమున నీవు చచ్చుదువు అంటాడు. కానీ ఆదామును మనం గమనించినట్లయితే 930 ఏళ్ళు బ్రతుకుతాడు, వెంటనే చనిపోలేదు. కానీ ఎలాగో చనిపోయాడు ఆయన? దేవునితో ఎప్పుడైతే ఎడబాటు ప్రారంభమైందో ఆత్మీయంగా మరణించాడు. ఆత్మీయ మరణం ఫస్ట్ వస్తుంది, శారీరక మరణం ఆటోమేటిక్గా చూస్తుంది. శారీరక మరణం ముందు రాదు, ఆత్మీయ. మనమందరము కూడా పుట్టడమే ఆత్మీయ మరణంలో పుడతాం.
ఆదాము మొట్టమొదటి మూల పురుషుడిగా, మానవుడిగా తన జీవితంలోకి పాపము ద్వారా శాపమును, ఆత్మీయ మరణమును పొందుకొని శారీరక మరణాన్ని పొందుతున్నాడు. మనము ప్రీ ప్యాకేజీతో పుడతాం. మనం ఈ యొక్క ఆత్మీయ మరణాన్ని తెచ్చుకొని పుడతాం. ఇప్పుడు దానిలో నుంచి తప్పించుకోవడానికి ప్రభువు మనకు మార్గము ఇస్తాడు. సో ఆత్మీయ మరణం చూడండి, ఆ యొక్క 3:22 చూద్దాము. ఆదికాండము 3:22. ఎప్పుడైతే ఆయన నువ్వు తిన్నావా, నా నుంచి భయపడుతున్నావు, దాక్కుంటున్నావు అన్నప్పుడు ఆత్మీయ మరణం ప్రారంభమైంది. ఆ ఆత్మీయ మరణంలోనే తన జీవితాంతము శాపగ్రస్తమైన స్థితిలో ఉండి నరకపాత్రుడు కాకుండా ఉండడానికి దేవుడు తన కృపను చూపించి రెండు చేస్తున్నాడు. ఒకటి, అతనికి శారీరక మరణం ఇస్తూ ఉన్నాడు. శారీరక మరణం మనం శాపము అనుకుంటూ ఉంటే ఆయన ఆ శాపంలో ఒక వరం ఇస్తున్నాడు. ఏంటి అంటే, ఒక ఫలించని జీవితము 1,000 ఏళ్ళు జీవించామనుకోండి, ఎంత దారుణమైనది. మీరు పురాణాలు కనుక విన్నారంటే, ఇప్పుడు దాంట్లో ఒప్పుకోకూడదు ఆయన, జస్ట్ మీకు అర్థం కావడానికి. పురాణాల్లో సురులని, అసురులని ఉండేవాళ్ళు. ఆ యొక్క పాపం చేసినప్పుడు వాళ్ళు ఎవరో దూతలే, దేవదూతలు అంటే మంచివారే. పాపం చేసినప్పుడు వారికి ఇచ్చే ఆప్షన్ ఏంటో తెలిసిన, వాళ్ళు దేవుడిని మిక్కిలి ప్రేమిస్తారు కానీ తప్పు చేస్తారు, పాపం చేస్తారు. దేవుడు వాళ్ళకి ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, నువ్వు 7 తరాలు మంచివాడిగా నాకు దూరంగా ఉంటావా, 2 తరాలు చెడ్డవాడిగా రాక్షసుడిగా పుట్టి నాకు దూరంగా ఉంటావా. వాళ్ళందరూ కూడా అంటే ఏ విధంగా అయితే దావీదుకి 3 ఇస్తాడు తెగులు. ఆ యొక్క దీంట్లో ఆయన దాన్ని ఏమంటారు, సెన్సస్, దాన్ని ఏమంటారు, జనాభా లెక్కలు దేవునికి ఇష్టం లేకుండా తీసినప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తాడు. గుర్తుంది కదా, 3 ఆప్షన్స్ ఇస్తాడు. 3 కూడా ఒకదానికి ఇచ్చిన ఒకటి. దాంట్లో దావీదు ఎన్నుకుంటాడు, అన్నిట్లోకి ఏదైతే దేవుని కృపకు అంటే తక్కువ కాలం జరుగుతుందో, దేవుని కృప మనుషుల చేతిలో పడ్డం నాకు వద్దయ్యా, పడితే నీ చేతిలో పడతాను అయ్యా. క్షామము గీమము అంటే ఆ యొక్క దీనికి వాళ్ళు ప్రజలయ్యా, వాళ్ళ పాపము గొర్రెలు, వారి మీదకి రాకూడదు కాబట్టి నీ చేతికి రాదు సమర్థం. అలాగనే ఆనాడు పురాణాల్లో వాళ్ళు చెప్పిన దీన్ని బట్టి కానీ, అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నీకు శాపం పరిగణించింది, ఆ శాపం ద్వారా ఆ శాపాన్ని తగ్గిస్తున్నాడు. శాపం ద్వారా నీకు మరణం సంభవించవలసిందే, కానీ ఆ మరణం నీకు వీళ్ళంత త్వరగా వచ్చేటట్టు చేస్తున్నాడు. లేకపోతే నీవు చెడ్డవానిగా, ఒక చెడ్డ దేవదూతగా కానీ, లేకపోతే ఒక చెడ్డ దెయ్యంగా కానీ నిత్యకాలం బ్రతికితే ఎంత శాపము, ఆ శాపాన్ని తగ్గిస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడు అయిన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఇప్పుడు ఆదాముకి ఏం తెలిసింది? మంచి చెడ్డలు తెలిసింది, కానీ మంచిని చూస్ చేసుకునే శక్తి తనలో లేదు. దేవుడు ఏమంటున్నా అంటే, ఆ ప్రొబేషన్ టైంలో ఈ ఫలము మంచి చెడ్డలు తిను ఫలము కనుక నువ్వు తిన్నావంటే అని చెప్తాడు. ఎందుకని? ఆ మంచి చెడ్డలు ఫలము తిన్నప్పుడు అతని ప్రొపెన్సిటీ మంచి చేయడం కన్నా చెడు వైపు. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. మనకి చూడగానే ఏమనిపిస్తుంది? దేవునికి ఈర్ష్యాసు అన్నట్టు కనిపిస్తుంది. అరే ఆయనలాగా మనం అయిపోయామని ఆయన బాధపడుతున్నాడేమో అని. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే, దేవుడు ఇది అర్థం చేసుకోండి, నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అనే దాని మీద అవగాహన ఏంటి అంటే, దేవుని యందుండి నీవు గుడ్ అండ్ ఈవిల్ తెలుసుకోవాలి. దేవుని యందు లేకుండా నీవు మంచి చెడ్డలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నీవు చెడు వైపు మొగ్గుతావు. అంటే మంచి చెడ్డల ఫలం ఇచ్చి నువ్వు తినద్దు అని చెప్పాడు. ఎందుకని? తింటే ఏం జరుగుతుంది అంటే, తనతో విడిపోయి కదా తిన్నది, తనతో ఉండి తింటే ఆ మంచి చెడ్డలు ఆ దేవునికి ఏదైతే మంచి చేసిందో ఈ మనిషికి అదే మంచి చేస్తుంది. కానీ ఎప్పుడైతే మానవుడు దేవునికి దూరముగా మంచి చెడ్డల ఫలాన్ని తింటాడో చెడు వైపు మొగ్గుతాడు, మంచి వైపు కాదు. కాబట్టి మంచి చెడ్డలున్న ఫలం, మంచి చెడ్డలు చూపు ఫలమును తిన్నప్పుడు దేవునితో మనము కొన్ని పనులు చేస్తే మంచి జరుగుతుంది. దేవునికి దూరముగా అదే పని మనం చేసినా కూడా అది మనకు ఆశీర్వాదం కాదు. అది ఆయన ఈర్ష్యతో చెప్పేది కాదు, అసూయతో చెప్పేది కాదు. మనం ఎలాగో చేయబడి ఉన్నామో అతనికి తెలుసు. కాబట్టి తనతో ఉండి చేసే వాటి వలన మనకు శుభం జరుగుతుంది, ఆరోగ్యం జరుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఆయనతో లేకుండా మనం చేయాలి అనుకున్నప్పుడు, అందుకని ఈ గుర్తు పేరెంటల్ గైడెన్స్ అంటారు. మూవీస్లో అడల్ట్స్ అని మూవీ ముందర, సినిమా ముందర ఒక లేబుల్ ఇస్తారు సెన్సార్ వాళ్ళు,
పేరెంటల్ గైడెన్స్ అని ఇస్తారు కొన్ని మూవీస్. అంటే ఏంటంటే తల్లిదండ్రులు పక్క నుండి పర్యవేక్షణలో చూడాలి. అంటే దేవుడు యొక్క మంచి చెడుల ఫలం గురించి ఆయన ఆలోచిస్తున్న ఆలోచన విధానం ఏంటి? అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. మాటలకంతా ఏంటంటే నువ్వు యెహోవా యందు ఉన్నప్పుడు ఆ మంచి చెడ్డలు అనే దాన్ని వివక్షణ చేయగలవు. యెహోవా యందు నువ్వు లేనప్పుడు మంచి చెడ్డలు యందు విచక్షణ చేయలేక చెడు వైపు మొగ్గేటువంటి ఇది ఉన్నది. కాబట్టి ఏమంటున్నా అంటే ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు సాతాను ఏం చెప్పింది? దేవుళ్ళలాగా నువ్వు అయిపోతావని చెప్పింది. మంచిది నిజమే, దేవుళ్ళలాగే అయ్యారు, మంచి చెడ్డలు తెలిసాయి. కానీ అది ఎక్కడికి దారి తీసింది? వాళ్ళకి దేవుళ్ళలాగా మంచి చెడ్డలు తెలిస్తే వారికి ముందర ఆ యొక్క నగ్నంగా ఉన్నప్పుడు వారికి సిగ్గు లేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కలగకుండా ఇంకా ఆనందం ఇచ్చుండాలి. అందుకని మన జీవితంలో చూడండి, ఏదైనా పని చేసామనుకోండి, ఎవరు మనం చెప్పడం లేదు అది తప్ప గొప్ప అని, మనకి ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది తప్పు చేసినప్పుడు, ఒక గిల్ట్ ఫీలింగ్. అదే మనకు చెప్పేస్తుంది మన ఇదేంటో. సో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ఆ ఫలం తిన్నారో, వాళ్ళు ఆయన నుంచి పారిపోతున్నారో, ఆ మంచి చెడ్డల ఫలం వాళ్ళకి ఉపయోగపడాలి. కానీ సాతాను ఏం చెప్పింది? ఆ మంచి సాతాను చాలా చక్కటి మాటలే చెప్పింది. ఎక్కడైనా అన్ని హాఫ్ ట్రూత్స్, అన్నీ కూడా సగం సగం నిజాలు చెప్పింది. అది అబద్ధమని దాన్ని అనడానికే లేదు. నీవు తింటే దేవుడిలాగా అవుతావు. ఇప్పుడేమంటున్నాడు? దేవుడిలాగా అయ్యారు అని చెప్తున్నాడు. నీవు తింటే నీ కళ్ళు తెరుచుకుంటాయంటున్నాడు. ఏమన్నాడు? దేవునికి ఈర్ష్యాసులేను, నువ్వు కూడా ఆయనలాగా ఎక్కడైపోతావో అని అనుకుంటాడు అని చెప్పాడు. కానీ జరిగింది ఏంటి? దేవునికి దూరంగా మనమేమీ చేయలేము. కాబట్టి దేవుడు ఈర్ష్యాసులు మనం ఎక్కడ తక్కువలో ఉండి ఆయన ఎక్కువలో ఉండాలని ఇది కాదు. కానీ మనకేది మంచిదో మనకేది చెడు ఆయనకి తెలుసు కనుక ఆయన ఇచ్చే సమయం వరకు మన బిడ్డలకి చెప్తాం. ఎందుకని 16 ఏళ్ల వరకని, 18 ఏళ్ల వరకని, 24 ఏళ్ల వరకని, పెద్దల్ని ఇవన్నీ ఎందుకు చెప్తాము? ప్రతి సమయంలో ఏ సమయమునికి ఇవ్వవలసినవి ఆ సమయమునికి ఇచ్చినప్పుడే అర్థమవుతుంది. చిన్న బిడ్డ చేతుల్లో లక్షల ఆస్తి పెడితే వేరేగా ఉంటుంది. వాడు పరిపక్వం చెందిన తర్వాత నీవు వాడిని ట్రైన్ చేసి పెడితే వేరేగా ఉంటుంది. సో ఈ యొక్క మొట్టమొదటి 2-3 అధ్యాయాల్లో జరుగుతున్నది ఏంటి? ప్రొబేషన్ పీరియడ్. ఆదాముకు ఒక ప్రొబేషనరీ టైం జరుగుతున్నది. ఆ ప్రొబేషనరీ టైంలో దేవునికి దూరంగా తక్కువ కాలంలో ఎక్కువ పొందుకోవాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో సాతాను ప్రేరేపించి ప్రోత్సహించి అతను ఏదైతే దేవుడు బహుశా అతనికి సమయమైన తర్వాత ఇవ్వడానికి ఇష్టపడ్డాడో వాటిని ముందే పొందుకునేలా. అందుకని పాపము యాకోబు పత్రికలో పాపము పండిన తరువాత అది చక్కటి మాట పరిపక్వము అట్లా. సో దేవుడు ఏదైతే వీరికి మంచి ఇవ్వాలనుకున్నాడో మనిషి దాన్ని తన చెడుకి స్టార్ట్ అయింది. అది సాతాను అక్కడ ప్రేరేపించి ప్రోత్సహించి ఆదాము మనలో ఒకటి వంట వాడైన కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో. అంటే ఒక చెడ్డవాడుగా ఇతను 1000 ఏళ్ళు జీవిస్తే అది అతనికి మంచిది కాదు, దేవుని యొక్క సృష్టికి అది మంచిది కాదు, అతనికి మంచిది కాదు. కాబట్టి కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. అంటే ఇక్కడ ఎంతో కాలం కొనసాగేటువంటి శాపమును 900 ఏళ్ళకి, 930 ఏళ్ళకి, చిన్నగా రాను 70 ఏళ్ళకి, 100 ఏళ్ళకి ఆయన చేశాడు. అంటే మనమందరము జీవించడము మరణించడం అనేది మంచిది, చెడ్డది కాదు. కానీ మనకన్నా వయసు ఆ రోజు 930 ఏళ్ళ వాళ్ళతో పోల్చుకుంటే ఈరోజు మనం త్వరగా చనిపోతున్నట్టే లెక్క. కానీ ఈ రోజు ఎవరైనా 20 ఏళ్ళప్పుడు చనిపోతే బాధపడతాం, 70 ఏళ్ళప్పుడు చనిపోతే. ఎందుకని? ఇది మన ఆలోచన విధానం. మరణము ఎప్పుడు కూడా చెడుది కాదు. ఎందుకంటే అది పాపము ద్వారా శాపము రూపంలో మన జీవితంలోకి వచ్చింది కనుక దానిలో దేవుని కృప ఉన్నది. మరణము ఇప్పుడు చాలా మంది బాధపడుతున్న వాళ్ళని చూస్తాం మనం. వాళ్ళ లోపల ఏముంటుంది? మనమేమో వాళ్ళు బతకాలని ప్రార్థన చేస్తుంటాం. యాక్చువల్లీ వాళ్ళ సమయం అయింది, కూడా దేవుడి దగ్గరికి పోతేనే విడుదల. అట్లే మన జీవితాల్లో కూడా ఒక్కసారి అంటే ఇది ఆరోగ్యపరమైంది కనుక మనకు చూడంగానే అర్థమవుతుంది. అలాగే దేవుని విషయంలో ఆరోగ్యము ఆత్మీయము అన్ని స్కాన్ చేయగలిగిన వాడు కనుక ఎక్స్రేగా మనకి ఇవ్వబడిన మరణము చెడు కాదు. ఎప్పుడు కూడా మరణం ఎప్పుడు విడుదలే. దేని నుంచి? ఈ పాపం నుంచి, ఈ శాపం నుంచి విడుదలే. కానీ అది ఎప్పుడు కూడా మనకి ఇది కాదు. ఎందుకని? మనం పడిపోయిన వారం. కాబట్టి ఈ 70 ఏళ్లలోనూ 50 ఏళ్లలోనూ మనకు ముగింపబడుతుంది. ఆయన నిత్య జీవకు మనకి ఇంకా తొందరగా తీసుకెళ్తున్నాడు అనుకోవాలి. ఇవ్వబోయేదానికి ఇంకా త్వరగా
కాకపోతే మన మానవులుగా ఏంటంటే మన బాధ్యతల గురించి భయపడి, నేను ఇంత చిన్న వయసులో చనిపోతే నా పిల్లలకి ఏమవుతుంది, ఇవి ఆలోచిస్తాం. కానీ దేవుడు పదే పదే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో కానీ మన జీవితాల్లో, ఎంతోమంది క్రైస్తవ జీవితాల్లో చూపించింది, ఏ కుటుంబాల్లో అయితే మనం ఈరోజు తొందరగా పోయాడు అని బాధపడి ఆయన అన్ని చేసుకోకుండా పోయాడు, బాధ్యతలు తీర్చుకొని మనం బాధపడతామో, వారికి దేవుడే పెనిమిటిగా ఉండి, దేవుడే తండ్రిగా ఉండి, ఆ నిజంగా తండ్రి ఆ భర్త బ్రతుకుంటే ఎంత జరుగుతుందో దానికన్నా మంచి చేసిన తార్కాణాలు మనం ఎన్నో చూస్తాం. కాబట్టి ఆయన ఎందుకు తీసుకెళ్తాడో మనకు తెలియదు. కానీ తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఆయన ఏదో ఒక మంచి దానిలో ఉండకుండా ఆయన చెయ్యడు అనే నిర్ధారణ మనకు కలిగినప్పుడు, ఒక మరణం మన ఇంట్లో సంభవించినప్పుడు, మన సంఘంలో సంభవించినప్పుడు, మన కుటుంబాల్లో సంభవించినప్పుడు మనం దాన్ని సరైన రీతిలో ఎదుర్కొనగలం. జీవితాలంతటితో ఎండ్ అయిపోలేదు. దేవుడే మనిషిని చూసుకోగలిగినప్పుడు ఆ ఇంట్లో ఆ భర్త కానీ ఆ తండ్రి పోయినా దేవుడు చూసుకోగలిగిన సమర్థుడు. ఒకవేళ చేయి వేసి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపి వేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్ష మనకు పో మార్గమును కాచుటకును అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజాలను నెరవేర్చను. అంటే నెగిటివ్గా చూడాలి అనుకుంటే దేవుడు మనకు అందవలసిన జీవఫలం అందనివ్వకుండా ఆపుతున్నాడు అనుకుంటాము. ఒకవేళ కనుక దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఈ శాపకరమైన దెయ్యం జీవితంలో నిరంతరం జీవించకుండా ఉండడానికి ఆయన మనకిస్తున్న త్వరగా విడుదల, శాపమును తగ్గిస్తున్నాడు అని అనుకుంటే మనకి ఇంకా ఆశీర్వాదం. అందుకనే చూడండి, ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు, సో దేవునికి మనము దూరమైనప్పుడు పాపము మరణము తెస్తుంది. ఆ పాపము మరణముతో పాటు శాపము తెస్తుంది. ఆ పాపము మరణం అనేది అంత్యముగా లాజికల్ కంక్లూజన్. దానిలో మనకు జరిగేది ఏంటంటే సిగ్గు, అవమానము, లజ్జ, బిడియము, ఎడబాటు, భయము అండ్ ఘర్షణ, ఇవన్నీ తెచ్చిన తర్వాత ఆత్మీయ మరణం ఫస్ట్ తెలుస్తుంది, ఆఖరికి శారీరక మరణం. ఎందుకంటే 930 ఏళ్ల వరకు ఆదాము బ్రతికాడు. కాబట్టి ఈ దినం మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన ఆత్మీయ మరణాన్ని మనం గుర్తెరిగి ఎంత త్వరగా మనం యేసు ప్రభువుని అంగీకరించి ఆ యేసు ప్రభు మార్గంలో నడుచుకుంటే మనకంతా ఆశీర్వాదకరం. 22వ అధ్యాయంలో కనుక చూస్తే ఇదే జీవవృక్ష ఫలాలను మళ్ళీ మనకి తినేదానికి అవకాశం ఇస్తున్నట్టుగా చూపిస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదువుతాను, ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22 ఏ జీవ ఫలాలను మనం తినకుండా ఆపాడో అదే దేవుడు, మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షము ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు, ఇందాక మనం చేసింది తిరుగుబాటు, అవి సేవించుచు, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయించుదురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యములు చేయరు. ఇక్కడ శాపము, మరణము, పాపము మన మీద ఏరుతూ ఉంటే, దేవుడిని నమ్ముకున్న వారుగా నిత్యజీవం పొందుకున్న వారు ఆఖరి దీనిలో ఆయనతో పాటు ఆ జీవవృక్ష ఫలాలు వింటూ మరణం అనేది మరలా లేకుండా ఆయనతో ఇక్కడ ఆయన సన్నిధి నుంచి పరిగెత్తిపోయేవాళ్ళమైతే అక్కడ ఆయన సన్నిధి సహవాసములు ఎప్పుడూ ఉండేటువంటి వారముగా ఉంటాం. ఆఖరి వచనాలు చదువుకొని ముగించుకుందాం. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ నేను చెప్పిన విధంగా. ఏలయనగా 19 ఏలయనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో, అలాగే ఒకరి విధేయత వలన, ఆదాము చూపించింది అవిధేయత, ప్రభువు చూపించింది విధేయత, అనేకులు నీతిమంతులుగా చేయబడును. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అంటే
పాపం అంటే ఏంటో నీకు చూపుతుంది ధర్మశాస్త్రము. కానీ ఆ పాపాన్ని ఎలా జయించాలో తెలియనందువలన అది నీకు అనుక్షణము నీ పాపమును గుర్తు చేస్తూ, నీ శాపమును మరణమును గుర్తు చేస్తూ ముందుకు వెళుతుంది. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. సో యేసు ప్రభు ఈ విధముగా దేవుడు పంపిన కుమారుడు మన జీవితాల్లో చేసి మనకు ఆశీర్వాదాలు దయచేశాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు ఈ దినం బైబిల్ స్టడీని భద్రపరచుకుంటూ నీవు మా మధ్య నుంచిన తలంపులు, మాకు నేర్పించిన విషయాలను నీకు స్థిరముగా ఉంటూ నీ ఆత్మ సహాయంతో మాలో ఉన్న పాపమును, మా మీదకి వచ్చిన శాపమును, మాకున్న మరణమును నాయన యేసు ప్రభు యందు ఇవన్నీ కొట్టివేయబడి ఉండగా మేము ఆత్మ సహాయంతో వీటినన్నింటినీ తండ్రి యేసయ్య ఈ యొక్క ఏ లోకంలో ఉన్నంత వరకు ఈ ఘర్షణలో మేము ఏ విధముగా జీవించాలో మాకు నేర్పించి ఈ జీవనము తండ్రి యేసయ్య నీకు ఇష్టకరంగా ఉండగలిగినట్టుగా, ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్టుగా చూచి నీవు నాయన మాకు నిత్య జీవమును ఇస్తూ ఉండగా మరి నాయన నిత్యము నీ యొక్క సహవాసము, సన్నిధి, సమాధానం ఇస్తూ ఉండగా దాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు తెలియచేసుకుంటూ ఈ ఉన్న 70 ఏళ్ల పయనము నాయన మేము అతి జాగ్రత్తగా నీ యందు భయభక్తులతో, నీ ఆత్మ సహాయంతో, పరిశుద్ధతతో నడుచుకోగలిగినట్లుగా, నీ దీవెనలకు పాత్రలు కాగలిగినట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి దీవించి వారి కుటుంబాలని ఆశీర్వదించమని, మా యొక్క సంఘమును ఆశీర్వదించి దీవించమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారము మీరు మాకు దయచేయండి. మా రుణస్తుని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత, మేలైన దీవెనలు కూడి వచ్చిన వారి మీదను, సంఘము మీదను ఎల్లప్పుడూ నుండుగాక. ఆమేన్. ఒక గమనిక.